రోమిలికి రాసిన పత్రిక రండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. మరియు వారు దేవుణ్ణి ఎరుగుయు ఆయనను దేవునిగా మహిమపరచు. వారంటే ఎవరెక్కడ? వారంటే ఇశ్రాయేలీయులు. మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్న ఈ సందర్భం ఎక్కడది? మోసే గారు 40 రోజులు కొండ మీదకి వెళ్తాడుగా. 40 రోజులు కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు కనబడకపోతే ఈ భక్తులందరూ కలిసి మాకు యెహోవా కావాలి, మాకు దేవుడు కావాలంటారు కొండ కింద ఉండి. ఇప్పుడు వాళ్ళకి యెహోవా దేవుడు కావాలన్నప్పుడు ఈ కొండ కింద ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలు ఆ సందర్భం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ మొదటి అధ్యాయంలో. మరియు వారంటే మోసే కాలంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదోపవాదముల యందు వ్యర్థులైరి. ఏం వాదించుకున్నారా? దేవుడు అంటే ఇలా ఉండాలరా అని వాదించుకున్నారట. దేవుడు అంటే ఇదిగోరా, దేవుడు అంటే ఇలారా, దేవుడు అంటే ఇదిరని 40 రోజులు ఆయనకి వెళితే ఆ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మాకు దేవుడు కావాలని అందరూ కలిసి ఒక మనిషిని ముందుకు గంటారు. ఆ ముందుకు గంటబడిన మనిషి ఎవడంటే అహరోను గారు. అహరోను గారిని ముందుకు గంటే అహరోను గారికి చెవులు బంగారం, చేతులు బంగారం అంతా ఇచ్చి మాకు దేవుడిని చూపించు అన్నారు. మాకు దేవుడు అంటే ఎలా ఉండాలంటే ఎద్దులా ఉండాలి మాకు అన్నారు. ఎలా ఉండాలి? ఎద్దు. అదిగో మంచి బంగారు దూడ చేయి. మీరు గమనించండి, వాళ్ళు ఏ పేరు మీద దూడన చేశారు? ఏ ఇజ్రాయేలు పేరు మీద చేయలేదు, ఏ బయలు పేరు మీద చేయలేదు, లేదా ఏ పొరుగు దేవీ దేవతల పేరు మీద చేయలేదు. వాళ్ళు ఏ పేరు మీద, మరి ఆ దూడ ఏట్రా అని అడిగితే వాళ్ళ మైండ్లో ఉన్నదేంటి చెప్పనా? యెహోవా అంటే ఇలా ఉంటాడు, అది ఆ ఎద్దే మా యెహోవా అన్నారు. అంటే వీళ్ళకి ఏమర్థం అవుతుంది చెప్పండి? యెహోవా అనగానే వీళ్ళు ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఆ మైండ్లో ఫిక్స్ అయింది చెప్పిన దేవుడు అనగానే బలంగా ఉండాలి, ఎద్దులా ఉండాలి అనుకున్నారు. అందుకే ఆ ఎద్దు ఆకారాన్ని బంగారు రూపం ఇచ్చారు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, దేవుడు బొమ్మలు మీరు ఎక్కడైనా గమనించండి, ఆల్రెడీ ఎవడో అది అనుకుంటేనే ఆ రూపం వస్తుంది. కొన్ని దేవుడు బొమ్మలు చూస్తుంటే రాత్రి కళ్ళకు వచ్చేస్తుంటారు. పెద్ద కళ్ళు, పెద్ద నోరు, పెద్ద పళ్ళు, నాలుగు బయటకి ఎడేసి, కత్తి ఇలా పైకి తీసి, మెడకాయలు ఎవడో కింద తొక్కేసి, ఇలా రకరకాలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, మీకు ఈసారి మీరు అనుకోండి, నాకు అనిపించింది చెప్తున్నాను. అలా ఎలా చేయాలనుకున్నాడంటే, దేవుడు అనగానే చేసినోడు మైండ్లో దేవుడు అనే పిక్చర్ అలా ఉంది అడిగి. అందుకే దేవుడిని అలా డిజైన్ చేశాడు వాడు. నువ్వు నేను దేవుడిని చేయమంటే మనం ఎలా చేస్తాం చెప్పండి? దేవుడు బొమ్మయ్యారు అంటే మనం ఎలా వేస్తాం? ఎలాగో చెయ్యేసి సంఖలో గొరిపిలు పెడతాం. నువ్వు ఎలాగేస్తావు, ఆడు అలాగేస్తాడు. ఎందుకు అలా వేసావు అంటే, నీ మైండ్లో దేవుడు అంటే ఎలా ఉంది, ఆడ మైండ్లో దేవుడు అంటే అలా ఉంది. అంటే మనకి ఏమర్థం? ఒక్కొక్కడు మైండ్లో ఒక్కో దేవుడు ఉంటాడు. ఇశ్రాయేలుకు కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే ఎద్దులాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మోపురం కలిగిన ఎద్దును ఫీల్ అయితే గడ్డిమే ఎద్దు రూపంగా మార్చేశారు. కిందకి వారి అవివేక హృదయము అంధకారమైంది, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, సదుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేశారు. అంటే దేవుణ్ణే నమ్ముతారు, దేవుణ్ణే ఊహించుకుంటారు. ప్రతి ఒక్కడూ దేవుడిని నమ్ముతాడు, కానీ ఆ దేవుడికి ఆల్రెడీ హార్ట్లో ఏదో ఒక ఇమేజ్ ఇచ్చేస్తారు, ఒక రూపాన్ని ఇస్తారు. అరే ఆ మొద్దుకి ఎలా మొక్కుతున్నారంటే ఫీల్ అవుతున్నారు దేవుడుగా. ఆ రాయికి ఎలా మొక్కుతున్నారంటే దేవుడుగా ఫీల్ అవుతున్నారు. కొన్ని రోజులకి మీరు అలా ఊహించుకోండి. మీరు ప్రతి దానికి మీరు దేవుడిని ఊహించుకోవడం మొదలు పెడితే ప్రతి దానికి మొక్కడం స్టార్ట్ చేస్తారు. దేవుడిని ఊహించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అవగాహనలో దేవుడు అనగానే ఎలా ఉందో తెలుసా? భయంకరంగా అది అలా ఉండాలి దేవుడు అంటే. కిందకి పోల్చినట్టు చూడండి, నాశనం అయిపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, సదుస్పాద జంతువుల యొక్కయు,
పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారు. మీరు అక్కడ ఇచ్చిన లైన్స్ ఎంత డెప్త్ లైన్స్ ఇచ్చాడు చూడండి. మీరు దేవుళ్ళు అనగానే ఈ యొక్క పదాలు దాటి ఎక్కడ దేవుళ్ళు ఉండరు. మీరు చూడండి కావాలంటే. దేవుడు అనగానే ఎలా ఉంటాడు చెప్పండి? మనిషాకారంలోనే చూపిస్తారు. ఇదిగో మనకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి దేవుడు అనగానే మినిమం ఒక 10 చేతులు ఉండాలిరా, 10 చేతులు ఎట్టండి అని దేవుడికి 10 చేతులు ఎట్టారు. సేమ్ మనిషి కాపీయే, సేమ్ ఫీలింగ్ ఊహించుకుంటారన్నమాట. దేవుడు మనం ఒక తలకాయ ఉంటేనే మనం ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నాం. దేవుడు అంటే మినిమం మనకన్నా మెచ్యూరిటీగా ఆలోచించాలి. ఒక తల ఉంటే బాగోదు. ఓ 10 ఎట్టండ్రా అన్నారు. ఓ 10 తలకాయలు, 10 చేతులు, 4 కాళ్ళు, ఇలాగో కాళ్ళు ఉంటుంది, ఇలాగో కాళ్ళు ఉంటుంది, 4 కాళ్ళు, రకరకాల చేతుల్లో రకరకాల ఆయుధాలు. అంటే ఇవన్నీ ఎలా పెట్టాడు ఏంటంటే ఆ చేసినోడు దేవుడిని అలా ఊహించుకున్నాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, నాశనమైపోయే మనుష్యులు, పక్షులు కూడా దేవుళ్ళు ఉంటారంటే ఉన్నారు. కొన్ని పేర్లు నేను చెప్పకూడదు. పక్షులు దేవుళ్ళు, జంతువుల దేవుళ్ళు, 4 కాళ్ళ జంతువుల దేవుళ్ళు, పురుగులు దేవుళ్ళు, పైగా ప్రతి రూపాన్ని దేవుడిగా పూజించడం స్టార్ట్ చేశారట. మీరు ఎథెన్స్ వెళ్ళండి, అదే అపోస్తల కార్యాల ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఎథెన్స్ ప్రాంతంలో 30,000 మంది దేవుళ్ళు ఉండేవారు. 30,000 దేవుళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళు ఊహించుకున్నారు. అదిగో చూడండి, ఊహించుకున్నారు. అదిగో దేవుళ్ళు చూసారా, సగం దూడ, సగమేమో మనిషి. అలా ఎలా ఊహించుకుంటారంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు దేవుడు అనగానే బలంగా ఉండాలి. బలంగా మనకన్నా బలంగా ఏది ఉంటుంది? దూడనెట్టారు సగం. మెచ్యూరిటీగా ఆలోచించడం, మరి దూడ బుర్ర మెచ్యూరిటీగా ఉండదుగా, అందుకే ఏం చేశారు? మనిషి బుర్ర పెట్టారు. చూసారా, ఇవన్నీ మీరు ప్రపంచంలో దేవుళ్ళు ఎలాగే పుట్టుకొచ్చారు. అందుకే టాజర్ ఏమన్నాడు తెలుసా? నేను ఏదైతే ఊహించుకుంటున్నానో అదే నా దేవుడు, నేను ఏదైతే ప్రవర్తిస్తున్నానో అదే నా దేవుడు. నేను నమ్మే దేవుడిని బట్టి నేనంటే ఏంటో చెప్పొచ్చు, నన్ను బట్టి నా దేవుడు ఎలా అంటాడో చెప్పచ్చు. అందుకే దేవుళ్ళని ఇలా ఊహించుకుంటారు కనుకే వాళ్ళ దేవుళ్ళ బొమ్మల ముందు అర్ధనగ్గర నృత్యాలు చేసినా వాళ్ళకి తప్పు అనిపించదు. అందుకే చూడండి, భోగంస్ అని కొన్ని మేళాలు ఉండే, భోగం మేళాలు అనేవారు. అవి తగ్గేయాలండి ఇప్పుడు కొంచెం చట్టాలు బలమైన తర్వాత. ఈ భోగం మేళాలు తీసుకొచ్చి ఆ దేవుడి ముందు ఎగురుతుంటారు. అలా ఎలా ఎగురుతున్నారు? ఆ దేవుడు ఏమంటే దేవుడే ఎగరమన్నాడు అంటారు. అంటే దేవుడే ఎలాగ అంటే అలా ఊహించుకుంటారు. ఆ మేళాలు వేస్తారు, సింధులు వేస్తారు, సెక్సువల్ అబ్యూజ్ ఎన్నో జరుగుతాయి. ఇక 1 కాదు 2 కాదు, తాగుళ్ళు, తిరుగుళ్ళు, వ్యవహారాలు, గెంతులు, నరుక్కోడాలు, రక్తపాతం, రకరకాలు జరుగుతాయి. ఇవన్నీ ఎలా అంటే ఆ దేవుడిని వాళ్ళు అలాగే నమ్ముతారు. అంతే, వాళ్ళ దేవుడు ఎంత వైల్డ్గా ఉన్నారో వాళ్ళ భక్తి కూడా చెప్పండి అంత వైల్డ్గా ఉంటారు. వాళ్ళ దేవుడిని, వారు నమ్మే దేవుడిని బట్టి వాళ్ళ ప్రవర్తన చెప్పొచ్చు, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ దేవుడు ఎలా అంటాడో చెప్పేవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చర్చికి వస్తున్నావు, చక్కగా అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు చర్చిలో బోధింపబడిన దేవుడు లేడు నీ మైండ్లో. చెప్పు, నీ హార్ట్లో ఎవడో ఉన్నాడో దిక్కుమాల దేవుడు. ఆ దేవుడిని ఊహించుకున్నావు. అందుకే నువ్వు అబద్ధాలు ఆడినా ఏమన్నా ఒక అబద్ధాలను సపోర్ట్ చేసే దేవుడిని ఊహించుకున్నావు కనుకే నువ్వు నైస్గా ఇలా మెట్లు దిగినా అబద్ధాలు ఆడేస్తావు ఫోన్లో. ఎందుకు? నువ్వు అలా ఊహించుకుంటున్నావు. దావీదు గారు ఊహించుకున్నాడు ఆ పెళ్లి కోణంలో, సొలొమోను గారు ఊహించుకున్నారు ఆ కోణంలో. ఇశ్రాయేలీలు దేవుడు అనగానే దూడలాగే ఊహించుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుడు అనగానే ఒక పిక్చర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి 1-2 చాలా దాఖలాలైన నమోదులు ఉన్నాయి. ఆ నమోదుల్లోంచి మనం మాట్లాడితే ఒకవేళ ఇలా ఊహించుకుంటే ఏం జరుగుద్ది ఇక్కడ లేదు. కానీ కొరింథీ పత్రికలో వివరించారు చూడండి, ఒకసారి చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక, దేవుడిని దేవుడిగా మనం సరిగ్గా చూడకపోతే, దేవుణ్ణి దేవుడిగా మనం అర్థం చేసుకోకపోతే కొరింథీ పత్రిక మనకు సెలవిస్తుంది. వాళ్ళు ఏం చేశారు చూడండి. దేవుణ్ణి చూడడం రాకపోతే మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతున్నాడు. 10వ అధ్యాయం 5వ వచనం నుండి. 10వ అధ్యాయం 5వ వచనం నుండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపడు. వారంటే మళ్ళీ ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలు. మళ్ళీ వాళ్ళ సంగతి ఎత్తుతున్నాడు చూడండి. వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, ఎందుకంటే వాళ్ళని దేవుడిని దేవుడుగా
చూడలేకపోయారు, బుద్ధిహీనులు అయిపోయారు, అంధకారమైన హృదయాలు అయిపోయాయి. వారు ఆశించిన ప్రకారం మన చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు దుష్టాంతములుగా ఉన్నవి. వాళ్ళు దేవుని సరిగ్గా చూడలేకపోయారు కనుకే తిన్నారు, తాగారు, తిని తాగిన తర్వాత ఆడడానికి లేచారు. ఇప్పుడు దేవుడు వర్షిప్ అనగానే ఏంటి చెప్పండి? తింటారు చెప్పండి, తాగుతారు, మూడో స్టేజ్ ఏంటి చెప్పండి? ఎగురుతారు. ఏం చేస్తున్నారా మీరంటే ఆరాధన చేస్తున్నారు దేవుడికి. ఆరాధన అలా చేస్తున్నారు ఏంటంటే కొల్లివనరాడికి ఆరాధన చేస్తాడు. కొల్లు ఇచ్చేస్తారు తెలుసా? కొన్ని దేవుళ్ళు ఎవరన్నా అడగండి. కొల్లు తాగెత్తారు, సారా తాగెత్తారు, ఇంకో దేవుడు ఉన్నాడు గంజాయి తాగెత్తారు. ఎవర్రా అని అడగండి. మీరు చూడండి సొసైటీ జరుగుతున్నది. జనాలు తిన్నారు చెప్పండి, తాగుతారు, కూర్చున్నారు, వీళ్ళు రకరకాల పనులు చేస్తారు. నెక్స్ట్ ఇంకే ఎలా చెడిపోయారు చూడండి. వారు విగ్రహారాధకులు అయిపోయి ఉండి మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిపోయారు. ఎక్స్ట్రీమ్ ఏంటట? దేవుణ్ణి దేవుడిగా చూడడం రాకపోతే తింటారు, తాగుతారు, తందనాలు ఆడతారు, నెక్స్ట్ పాడు పనులు చేస్తారు. కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఏంటని నన్ను అడగండి, ఏం అడగండి, జస్ట్ వినండి. ఒక ఏరియాలో ఉందలండి పాట ఉండేది, ఎన్టీ రామారావు పాట, నీ కొండకు వస్తానని మొక్కుకున్నా అని. అప్పుడు పాటలండి. ఎందుకు అక్కడికి వస్తానని మొక్కుకుంటారంటే కొన్ని సౌండ్స్ నేను విన్నాను అక్కడట. పూర్వకాలంలో ఎవరైతే ఈ ఇజ్రాయెల్ ఉన్నారో వీళ్ళు కొందరు అర్ధనగ్న నృత్యాలు జరిగితే పిల్లలు పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళితే అలాంటి భంగిముల మధ్య ఆరాధన చేస్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం. అందుకే ఆ పాటలో దాన్ని ఆ అబ్యూజ్ కలిగేలాగే ఆ వర్డ్ వాడారు దాన్ని. అంటే ఆ రోజుల్లో ఆ సంస్కృతి ఉండేదంటే ఉండేది. నేను అడుగుతున్నాను, అలాగే ఎలా నమ్ముతారంటే వాళ్ళ దేవుడు అంటే ఇంకా అంతే, వాళ్ళకి అంతవరకే ఊహించుకున్నారు, అంతవరకే అర్థమైంది. దేవుడి దగ్గరికి ఇలా వెళితేనే దేవుడు మనల్ని కరుణిస్తాడు అనుకున్నారు. చూస్తూ ఉండగా మీరు చూడండి, కొంతమంది దేవుళ్ళని ఎలా పూజిస్తారంటే అక్కడికి వెళ్తారు. ఇంకొన్ని విషయాలు చెప్పకూడదు కానీ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ దేవుడిని దాన్ని ఏమంటారు, అతనికి మెప్పుకోలు కలిగేలా, సాటిస్ఫాక్షన్ చేసేలా ఏం చేయాలంటే ఏం చేస్తారు? దేవుడికి కొన్ని మత్తు పదార్థాలని తెచ్చి ఆ దేవుడి దగ్గర పెట్టి మమ్మల్ని దీవించు అంటారు. మత్తు పదార్థాలు దేవుడికి ఎందుకండి? మత్తు ఎక్కువ దీవించేయాలని. మత్తు పదార్థాలన్నీ దేవుడికి ఎందుకంటే దేవుడు మత్తు తీసుకుంటాడట, దేవుడు గంజాయి కొడతాడట, దేవుడు సారా, అదే దాన్ని ఏదో అన్నారులేండి, సారా తీసుకుంటాడట. ఇవన్నీ ఈడు తీసుకుని ఎవడు తీసుకుంటాడు అనుకుంటాడు? ఇది ఈడి ఫీలింగ్, దేవుడి ఫీలింగ్ కాదు. ఈడు కొట్టాల్సినవన్నీ కొట్టంటే వీడికి సారా తాగే అలవాటు ఉందనుకోండి, ఇప్పుడు దేవుడే తాగుతున్నాడంటే గొడవ లేదు, కలిసి తాగేయచ్చు. ఇప్పుడు వీడికి గంజా అలవాటు ఉందనుకోండి, గొడవ లేదు, దేవుడికో గుట్టకాయ ఇచ్చి చెప్పండి వీడు గుట్టకాయ వేయచ్చు. అందుకే దేవుడిని అలా పిక్చర్ ఊహించుకున్నారు. ప్రతి దిక్కుని మీరు చూడండి, చాలా కామెడీ కనబడితే మీరు వెళ్ళి చూడండి, కొంచెం గమనించండి వాటిని. అరే దేవుడిని ఎలా నమ్ముతున్నారు ఈ కోణాలంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు దేవుడిని. అందుకే కెల్విన్ అంటాడు, మన హృదయం దేవుడిని ఊరకే తయారు చేస్తుందట. దేవుడిని తయారు చేసే విగ్రహాల కర్మాగారం అది ఊరకే దేవుడిని క్రియేట్ చేస్తుంది. నువ్వు ఖాళీగుండు, ఏదో ఒక దేవుడిని క్రియేట్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు కదండి అని. దేవుడిని నమ్మరు, కానీ ఆడంటూ ఒక ఆరాధన చేసేది ఒకటి నమ్ముతాడు తెలుసా. ఇప్పుడు దేవుడిని నమ్మడం ఉన్నాడు నాస్తికుడు, వాడిని ఎవరిని నమ్ముకుంటాడు చెప్పండి? ఆ నాన్నే నమ్ముకుంటాడు. అంటే లోపల ఎవరిని పెట్టుకున్నాడు? ఆడే దేవుడు, వాడే దేవుడు. అందుకే వాళ్ళ మాటలు ఎక్కువ చూసారు, వాళ్ళని అలా పొగుడుకుంటుంటారు. నీకు తెలుసా? మాకు తెలుసు. నీకు ఇది తెలుసా? మాకు తెలుసు. అది ఇది అని వాళ్ళు డౌన్ చేసి మాట్లాడుతుంటారు చూసారా. వారు నాలెడ్జ్ పీపుల్స్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే వాడు హార్ట్లో పెట్టుకుంది ఎవరిని చెప్పినా ఆడే పూజించుకుంటాడు. అక్కడ వరకు ఎందుకండి, ప్రతి మనిషికి ఉన్న జాడ్యం ఏంటి చెప్పినా, ఏదో దాన్ని మొక్కకపోతే ఉండలేము మనం. ఇప్పుడు సినిమాలు అంత హిట్ అవుతున్నాయి అంటే హీరోల్ని మొక్కుతున్నారు. నా మాట అర్థమవుతుందా? హీరోల్ని ఇష్టపడుతున్నారు.
ప్రతి ఎలక్షన్లో ఆడు ప్రతి 5 సంవత్సరాలకు అబద్ధాలు చెప్పినా ఆడనే మన నియోజకవర్గంలో గెలిపిస్తున్నామంటే చెప్పండి, ఆడు మొక్కుతాం, మనం ఇష్టపడతాం. అంటే మన హార్ట్కుండే బలహీనత ఏంటో తెలుసా? ఎవడో ఒకరిని మనం ఆరాధన చేయకపోతే మన హార్ట్ ఒప్పుకోదు. ఎవరో ఒకరిని పెట్టుకుంటాం, లోపల ఎవరో ఒకరు ఉండాలి. నీకు దేవుడు అని ఇమేజ్ అయినా ఉండాలి, వ్యక్తి అయినా ఉండాలి, పొలిటీషియన్ అయినా ఉండాలి. ఏదో ఒక దాన్ని నువ్వు ఫాలో అవ్వకపోతే ఉండాలి. అందుకే చదువు సంధ్య లేని, భాష లేని, మాటలు రాని ఆ దీవుల్లో బతుకుతున్న వాళ్ళకు కూడా మీరు చూడండి, ఏం తెలియకపోయినా వాళ్ళు ఏదో దేవుడిని మొక్కుతారు. మీరు చూడండి ఎందుకు? ఎందుకంటే హార్ట్ ఏం కోరుకుంటుంది తెలుసా? దేవుడు అని ఒక ఆబ్జెక్టివ్ కోరుకుంటుంది. ఆ దేవుడిని దేవునిగా మనం చూడడం మనకు రాకపోతే ఆ ప్లేస్లో ఎవరో ఒకరిని పెట్టేసి ఆరాధన చేస్తాం. విగ్రహం అయినా పెడతాం, వ్యక్తినైనా పెడతాం, పక్షినైనా పెడతాం, జంతువునైనా పెడతాం, ఎద్దునైనా పెడతాం. ఏదో ఒక దాన్ని పెట్టి ఆరాధన స్టార్ట్ చేస్తాం. అందుకే పౌలు గారు అంటున్నారు, వాళ్ళు ఎందుకు అలా పాడైపోయారంటే వారికి దేవుడిని దేవునిగా చూడడం రాలేదు కనుక వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది కూలిపోయారు. మోసే కొండ మీదకి వెళ్ళి కిందికి దిగొచ్చేసరికి మా దేవుడు ఇతనే అన్నారు. పాడైపోయారు. ఎందుకంటే వాళ్ళకి దేవుని చూడడం రాదు. దేవుని స్పష్టంగా లక్షల మందిలో అర్థం చేసుకుంది ఒక్కడే నిగ్గు తెలిసి మాట్లాడితే ఆ తరానికి మోసే తర్వాత మిగిలిన యెహోషువ లాంటి పిల్లలు తప్ప దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోలేరనే దేవుడు అడుగడుగున ఆజ్ఞ ఏమి ఇచ్చాడు తెలుసా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నాకు ఏ రూపము పెట్టొద్దు అన్నాడు. ఆకాశం పైకి చూసి నక్షత్రాలు దేవుడు అనకండి, నీళ్ళలోకి చూసి నీళ్ళల్లో దేవుడు ఉన్నాడు అనకండి, భూమి మీద ఏ రూపాన్ని పెట్టకండి. ఎందుకంటే మీరు ఒక్కసారి రూపాన్ని పెట్టడం స్టార్ట్ చేశారో మీ హృదయం మరులు కొలపబడుతుంది. ఆ హృదయం మరులు కొలపబడితే మీకు నచ్చిందల్లా చేస్తూ మీరు ఏమనుకుంటారంటే ఇదే భక్తి అనుకుంటారు, ఇదే ఆరాధన అనుకుంటారు. తప్పుడు సంకేతాలు కూడా దేవుడుగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాను, పెద్దలు చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి వినండి. దేవుడు అంటే ఎప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుద్దో చెప్పిన, మన ఆత్మీయ గుడ్డుతనం మనకు పోవడం అప్పుడు బాగా అర్థమవుద్ది మనకి. ఇప్పుడు పెద్దలు చెప్పే ఒక ఉదాహరణ ఉంది. గుడ్డోళ్ళందరూ 5 కలిసి ఏనుగుని చూశారట. గుడ్డోళ్ళు ఏనుగుని చూస్తే ఏం చెప్తారండి ఏనుగు గురించి? తీసుకొచ్చి మాట్లాడారట. ఎవరే మొదటి గుడ్డోడిని తీసుకొచ్చారు. ఆ మొదటి గుడ్డోడిని తీసుకొచ్చి కూర్చొని నిలబెట్టిన తర్వాత, రే ఎలా ఉన్నారు చెప్పరా దేవుడు అంటే అని అడిగితే ఆడు తాక అన్నాడట. ఏనుగంటే ఏంటి చెప్పనా? ఏనుగంటే గోడ. ఆడు పొట్టట్టుకుని గోడ అంటున్నాడంట. కాడు మైండ్లో ఫిక్స్ అయ్యాడు. ఇంకా ఎంత చెప్పు ఆడికి ఏనుగంటే గోడే. ప్రపంచం అంతా తిరిగి వచ్చిన ఆడికి ఏనుగంటే గోడే. ఇంకా రెండో గుడ్డోని తీసుకొచ్చారు. ఏనుగంటే చెప్పరంటే చెప్పండి, స్తంభం. కాలట్టుకుని ఏమన్నాడట? స్తంభమే, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. ఈడు అన్నాడట, మొదటి వీడికి డిబేట్ జరిగిపోతుందే, ఏనుగంటే గోడ అంట కాదా స్తంభం అని ఈడు అన్నాడట. ఈడు వ్యూలో ఈడికి స్తంభం, ఆడు వ్యూలో ఆడికి గోడ. మూడోవాడు వచ్చాడు, ఏట్రా ఏనుగంటే అంటే సేటరా అన్నాడట. సేటేట్రా అన్నారు. సేటేరా చెవెట్టుకుని సేట అన్నాడంట. నేను అడుగుతున్నాను, ఈ గుడ్డోళ్ళందరికీ ఒరిజినల్గా ఏనుగు ఎలా ఉంటుందో తెలియాలంటే వీళ్ళకి ఏం పోవాలి చెప్పండి? గుడ్డుతనం పోవాలి. వీళ్ళకి గుడ్డుతనం పోనంత కాలము వీళ్ళకి ఏనుగంటే ఇప్పటికీ స్తంభమే, వీళ్ళకి ఏనుగంటే ఎప్పటికీ గోడే. వీళ్ళ గుడ్డుతనం ఉన్నంతకాలం ఏనుగంటే ఎప్పటికీ స్తంభంగానే ఫీల్ అవుతారు. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రపంచానికి ఆత్మీయ గుడ్డుతనం ఉంది. ఆ గుడ్డుతనం పోతే కానీ చెప్పండి దేవుడు అంటే ఏంటి అర్థం? నువ్వెంత చెప్పు ఆడికి ఎద్దే దేవుడు, నువ్వెంత చెప్పు ఆడికి పక్షే దేవుడు, నువ్వెంత చెప్పు వాడికి మనిషే దేవుడు, నువ్వెంతైనా చెప్పు వాడు ఊహించుకున్న దేవుడు. మీరు ఎంత వాక్యం చెప్పు వాడు ఒక మాట అంటాడు. సింపుల్గా మెసేజ్ అంతా అయిన తర్వాత దేవుడు మరీ అంత కోపిస్తుగా ఉంటాడటండి, కొంచెం ప్రేమమయుడండి అంటాడంటే ఆడికి ఆ ఫీలింగ్ ఎలా వస్తుంది? ఆడు ఊహించేసుకుంటాడు. నువ్వు ఎన్నంటే చెప్పు, నువ్వు ఎన్ని ప్రసంగాలంటే చెప్పు, అబద్ధాల విషయంలో కానీ సినిమాల విషయంలో కానీ నువ్వు ఎన్ని విషయాల్లో ఈ లౌకికమైన విషయాలు నువ్వు ఎన్నైనా ఖండించు, వాడు అంతగా మారడు. ఎందుకు మారడో చెప్పినా, వాడు నువ్వు చెప్పే దేవుడు నమ్మట్లేదు చెప్పండి, వాడు ఊహించుకున్న దేవుడు నమ్ముతాడు. అందుకే మెసేజ్ అంతా విని దేవుడు అంతా అలా ఉంటాడు, కొంచెం ప్రేమమయుడే అంటారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అలా. వాళ్ళ గుడ్డుతనం పోయేంత వరకు వాళ్ళకి దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది.
ఇప్పుడు నేను వస్తున్నాను మన సంగతికి. మరి మనం నమ్మే దేవుడు మనకు కరెక్టో కాదు మనకు ఎలా తెలుస్తుందండి? మీకు గుండు కోసి చూడండి, నేను ఎలా తెలుస్తుంది? కోస్తే ఊరుకొని ఇస్తారు నన్ను? ఎలా తెలుస్తుంది అడుగుతున్నాను. మీ దేవుడు కరెక్ట్, ఇదిగో నేను సరి అయిన దేవుడు నేను నమ్ముతున్నానని నీకు తెలియాలి. నువ్వు నమ్ముతున్న దేవుడు సరి అయిన దేవుడు నేను నమ్ముతున్నానని నీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు నేను అందరినీ దేవుడిని ఊహించుకోకూడదనే నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఈ బైబిల్లో ఒక దేవుడి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ అంటే గుణగణాలు ఉన్నాయి. ఆ గుణగణాలకు తగ్గ దేవుడే నీ హృదయంలో ఉన్న దేవుడు మ్యాచ్ అయితే, బాగా వినాలి, నువ్వు ఏదైతే దేవుడు అంటే ఊహించుకుంటున్నావో ఆ దేవుడే ఈ బైబిల్ దేవుడితో మ్యాచ్ అయితే నువ్వు రైట్ వేలో ఉన్నట్టు. ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఊహించుకున్న దేవుడు బైబిల్ దేవుడితో మ్యాచ్ అవ్వకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తప్పు చేస్తున్న ఆరాధనలో కొనసాగుతున్నావు.